వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుక జీకే పార్ట్ కూడా చూస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈ రోజు మనకి July 3rd, 2025. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ ఎ లైక్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. సో వీడియో పెట్టగానే మీ దాకా వస్తుంది. ముందుగా ఈరోజు ఇచ్చిన హెడ్లైన్స్ చూస్తే మనకి బ్రిక్స్ విల్ హెల్ప్ క్రియేట్ ఏ మల్టీ పోలార్ వరల్డ్ అని చెప్పేసి మోదీ చెప్తున్నారు. సో మనం ఆల్రెడీ నిన్న 2 days బ్యాక్ మోదీ వచ్చేసి 5 nation టూర్కి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి చదువుకున్నాం ఆల్రెడీ. సో దాని రిలేటెడే. సో అందులో మనకి ఫస్ట్ కంట్రీ వచ్చేసి గానా. సో పిఎం ల్యాండ్స్ ఇన్ గానా యాజ్ హీ బిగిన్స్ హిజ్ 5 nation ట్రిప్. సో 5 countriesకి వెళ్ళబోతున్నారు పిఎం నరేంద్ర మోదీ. అండ్ ఫస్ట్ కంట్రీ వచ్చేసి మనకి గానా. సో గానా క్యాపిటల్ వచ్చేసి మనకి ఆక్రా, ACCRA, ఆక్రా. అండ్ హీ సెడ్ ఆ విజిట్లో ఏం చెప్పారంటే ద విజిట్స్ విల్ స్ట్రెంగ్తెన్ కోఆపరేషన్ విత్ ఇన్ గ్లోబల్ సౌత్. గ్లోబల్ సౌత్ అంటే ఒక టర్మ్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక టర్మ్, హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్ అని చెప్పేసి చెప్తాం మనం. గ్లోబల్ సౌత్ అంటే లెస్ డెవలప్డ్ కంట్రీస్ని అవన్నిటినీ కలిపి మనం గ్లోబల్ సౌత్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తాం. సో అందులో మనకి ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి, ఏషియాలో కూడా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఉన్నాయి, అండ్ అలాగే లాటిన్ అమెరికా కంట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇందులో మనకి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి అండ్ ఫుల్లీ డెవలప్డ్ కంట్రీస్ మనం గ్లోబల్ నార్త్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తాం. సో 2 poles కింద డిస్క్రైబ్ చేస్తాం మనం. అండ్ ఆల్సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే హీ విల్ ఆల్సో అటెండ్ ద బ్రిక్స్ సమ్మిట్ ఇన్ బ్రాజిల్. సో ఈ ఇయర్ బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి మనకి బ్రెజిల్లో జరగబోతుంది. సో నెక్స్ట్ ఈ గానా టూర్ తర్వాత బ్రెజిల్ వెళ్ళబోతున్నారు. అండ్ ఇక్కడ పిక్చర్ చూస్తే మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ బీయింగ్ వెల్కమ్డ్ బై గానా ప్రెసిడెంట్ ఎవరంటే జాన్ మహమా ఆన్ హిజ్ అరైవల్ ఎట్ కోటోకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అది ఆక్రాలో ఉంది, గానా క్యాపిటల్. ఇక్కడ చూస్తే మనకి 5 nations ఏంటంటే ఫస్ట్ గానా అండ్ నెక్స్ట్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అండ్ అర్జెంటీనా అండ్ నమీబియా. సో అపార్ట్ ఫ్రమ్ బ్రెజిల్ అండ్ గానా, ఈ 3 countries టోటల్ 5 countriesని విజిట్ చేయబోతున్నారు. అండ్ గానా వెళ్ళినందుకు సో ఆ కంట్రీస్ హయ్యెస్ట్ స్టేట్ ఆనర్ అనేది కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ గానా. సో ఇది ఆ కంట్రీస్ హయ్యెస్ట్ స్టేట్ ఆనర్ పిఎం నరేంద్ర మోదీకి ఇవ్వబోతున్నారు. అండ్ అలాగే ఈ గానా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్ మనకి. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్లో అదొక పార్ట్. గానా నేషన్ అనేది ఆఫ్రికన్ యూనియన్లో ఒక పార్ట్ అండ్ అలాగే ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్లో కూడా ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో ఇది మనకి వాల్యూడ్ పార్ట్నర్ ఇన్ గ్లోబల్ సౌత్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే గానా ఈజ్ ప్లానింగ్ టు ఎమర్జ్ యాజ్ వ్యాక్సిన్ హబ్ ఫర్ ఆఫ్రికా. సో ఆఫ్రికాకి ఒక వ్యాక్సిన్ హబ్ కింద తయారవ్వాలనుకుంటుంది. సో దట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ హెల్ప్ ఫ్రమ్ ఇండియా. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి బ్రింగ్ పర్పెట్రేటర్స్ ఆఫ్ పెహల్గామ్ అటాక్ టు జస్టిస్ సేస్ క్వాడ్. క్వాడ్ అనేది మనకి డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ చేసుకునే గ్రూప్. క్వాడ్ అంటే మనం క్వాడ్రిలేటరల్ అంటాం. సో ఇందులో మనకి 4 countries ఉంటాయి. అందులో ఏంటంటే సో US అండ్ జపాన్ అండ్ ఇండియా అండ్ అలాగే ఆస్ట్రేలియా. సో ఈ 4 countries గ్రూపింగ్ మనకి క్వాడ్. అండ్ ఇక్కడ చూస్తే మనకి పర్పెట్రేటర్స్ మీనింగ్ ఇంపార్టెంట్. పర్పెట్రేటర్స్ అంటే నేరస్తులు అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ చిన్న ఆర్టికల్ వచ్చింది, ఇది ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్. ద స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద అగ్రికల్చర్ ఇన్పుట్ లైసెన్స్ ఇంజిన్. సో అజైల్ అని చెప్పేసి ఒక డిజిటల్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేసింది స్టేట్ గవర్నమెంట్ ఫర్ మేనేజింగ్ లైసెన్సెస్ రిలేటెడ్ టు సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. సో దీని రిలేటెడ్ లైసెన్సెస్ని మేనేజ్ చేయడం కోసం ఒక డిజిటల్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేసింది, దాని పేరే అజైల్. సో ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ ఇన్పుట్ లైసెన్స్ ఇంజిన్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ హెడ్లైన్ కశ్మీర్ ఓపెన్స్ ఆర్మ్స్ టు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అమర్నాథ్ పిల్గ్రిమ్స్. సో అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. సో దట్ ఫస్ట్ బ్యాచ్కి స్వాగతం పలికింది కశ్మీర్ అని చెప్పేసి ఈ కంటెక్స్ట్లో మీనింగ్ వస్తుంది. సో ఓపెన్స్ ఆర్మ్స్ అంటే వెల్కమింగ్ అని అర్థం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి సెంటర్ కమ్స్ అప్ విత్ AI బేస్డ్ యాప్ దట్ ప్రివెంట్స్ ఫినాన్షియల్ రిస్క్స్ ఆన్లైన్. సో ఇక్కడ పిక్చర్లో చూస్తున్న వ్యక్తి ఎవరంటే మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ పెమ్మసాని చంద్రశేఖర్. ఈయన ఏపీకి చెందిన ఎంపీ. అండ్ ఇక్కడ చూస్తే సో యూనియన్ గవర్నమెంట్ ఫినాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ అని చెప్పేసి ఒక దాన్ని డెవలప్ చేసింది. సో దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ కూడా చేశారు. సో అది ఏం చేస్తుందంటే ఫినాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ కానీ స్పామ్ కాల్స్ కానీ ఫ్రాడ్ కాల్స్ కానీ జరిగినప్పుడు సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ డిటరెంట్. సో అది డిటెక్ట్ చేస్తుంది. సో ఫినాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ అని చెప్పేసి దాన్ని డెవలప్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి సంచార్ సాథి అని చెప్పేసి ఒక మొబైల్ యాప్ కూడా స్టార్ట్ చేసింది
అండ్ అది మన యూనియన్ గవర్నమెంట్ 20 లాంగ్వేజెస్లో బిల్డ్ చేస్తుంది. అండ్ ఇది టు అరెస్ట్ స్పామ్ కాల్స్ అండ్ అలాగే లాస్ట్ మొబైల్స్, ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకుంటారో వాటిని ఐడెంటిఫై చేయడం కోసం అండ్ అలాగే ఫ్రాడ్ కాల్స్ని రిపోర్ట్ చేయడం కోసం కూడా ఈ యాప్ అనేది డిజైన్ చేశారు, సంచార్ సాతి మొబైల్ యాప్. అండ్ ఇక్కడ ఎడిటోరియల్ పేజ్లో చూస్తే మనకి 4 టోటల్ అవుట్ ఆఫ్ 4 మనకి 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి మనకి ఎడిటోరియల్ పేజ్లో. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇంటిగ్రేటింగ్ కంపాషన్ ప్రయోరిటైజింగ్ పాలియేటివ్ కేర్ అని చెప్పేసి ఇచ్చారు. సో రిలేటెడ్ టు హెల్త్. సో ఇది హెల్త్ అనే థీమ్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలియేటివ్ కేర్ అంటే ఏంటో చూద్దాం. పాలియేటివ్ కేర్ ఈజ్ నథింగ్ బట్ ఒక పర్సన్కి ఫిజికల్గా, ఎమోషనల్గా, సోషల్గా, స్పిరిచువల్గా నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కేర్ తీసుకోవడం, దాన్నే మనం పాలియేటివ్ కేర్ అంటాం. సో అది ఏం చేస్తుంది అంటే, సో ఇట్ రిడ్యూసెస్ సఫరింగ్, అంటే పెయిన్ తగ్గిస్తుంది అండ్ సఫరింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గిస్తుంది అండ్ ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ పేషెంట్స్ది కానీ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ది కూడా. సో ఆ స్పిరిచువల్ పాత్లోని కానీ సో అట్లాంటి నీడ్స్ని ఇది అడ్రస్ చేస్తుంది పాలియేటివ్ కేర్. సో దిస్ ఈజ్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు క్యూరేటివ్ ట్రీట్మెంట్. క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఒక డిజీజ్ని ఎరాడికేట్ చేయడానికి మనం యూజ్ చేసే డ్రగ్స్. సో టిపికల్ హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంటుందో దాన్ని మనం క్యూరేటివ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ పాలియేటివ్ కేర్, సో మనం పాలియేటివ్ కేర్ ఈజ్ మెయిన్లీ ఇట్స్ క్రూషియల్ రోల్ ఏంటంటే టు ప్రొవైడ్ కంఫర్ట్. సో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి టు ప్రొవైడ్ ద కంఫర్ట్. సో ఆ పెయిన్ని, సఫరింగ్ని తగ్గించడం కోసం ఈ పాలియేటివ్ కేర్ అని చెప్పేసి మనం యూజ్ చేస్తాం ఆ టర్మ్ని. అండ్ ఈ పాలియేటివ్ కేర్ అని చెప్పేసి దిస్ ఈజ్ మోస్ట్లీ అండర్ ఫండెడ్. సో ఫండింగ్ దీనికి చాలా తక్కువగా ఉంది అండ్ అలాగే అండర్ యూటిలైజ్డ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో అంతగా యూటిలైజేషన్లో లేదు ఈ పాలియేటివ్ కేర్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చాలా వరకు పెరిగిపోతున్నాయి. అంటే క్యాన్సర్, డయాబెటీస్, క్రానిక్ రెస్పిరేటరీ కండిషన్స్, ఇట్లాంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. సో వాటికి క్యూర్ ఏంటంటే పాలియేటివ్ కేర్. సో ఇదేంటంటే అన్నెసెసరీ హాస్పిటలైజేషన్స్ని రిడ్యూస్ చేస్తుంది అండ్ అలాగే ఎమోషనల్, ఫినాన్షియల్ బర్డెన్ ఫ్యామిలీ మీద ఏదైతే పడుతుందో దాన్ని తగ్గిస్తుంది పాలియేటివ్ కేర్ ఉంటే అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే ద ఛాలెంజెస్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్తో ఇచ్చారు మనకి. నేషనల్ హెల్త్ పాలసీ 2017లో ఫస్ట్ పివటల్ స్టెప్ తీసుకున్నారు, అంటే ఇంపార్టెంట్ స్టెప్ తీసుకున్నారు టు అడ్రస్ దిస్ గ్యాప్ ఏదైతే ఉందో. సో పాలియేటివ్ కేర్ని ఇంక్లూడ్ చేశారు నేషనల్ హెల్త్ పాలసీ 2017లో. సో అందుకుగానే కెపాసిటీ బిల్డింగ్ని, కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అండ్ అలాగే గ్లోబల్ ఆర్గనైజేషన్స్తో కొలాబరేషన్స్ ఇట్లాంటివి స్టార్ట్ చేశారు. సో అందులో ఇంక్లూడ్ చేసిన తర్వాత అండ్ అలాగే మెయిన్గా ప్రాబ్లమ్స్ చూస్తే మనకి ప్రైమరీ బ్యారియర్ ఏంటంటే షార్టేజ్ ఆఫ్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్. మనకి ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ లేరు ఈ పాలియేటివ్ కేర్ తీసుకోవడానికి. అండ్ ఇండియాకి ప్రస్తుతం డాక్టర్ పాపులేషన్ రేషియో ఎంత ఉందంటే 834 పీపుల్కి పాపులేషన్కి ఒక డాక్టర్ ఉన్నారు. సో కానీ WHO రికమెండెడ్ నామ్ ప్రకారం 1000 పీపుల్కి ఒక డాక్టర్ ఉండాలి. సో అది చాలా తక్కువగా ఉంది. అండ్ అలాగే లిమిటెడ్ ఫండింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఫండింగ్ కూడా చాలా లిమిటెడ్గా ఉంది. సో అండ్ ఈ పాలియేటివ్ కేర్ అనేది ప్రైమరీ హెల్త్ సెక్టర్లోనే ఇంక్లూడ్ చేశారు. టెరిషరీ కేర్లో ఇంకా ఇంక్లూడ్ చేయలేదు. సో అది ఇన్కంప్లీట్గానే ఉంది. అండ్ అలాగే పబ్లిక్ అవేర్నెస్ కూడా అంతగా లేదు. ఈ పాలియేటివ్ కేర్ అంటే ఏంటో చాలామందికి తెలియదు. అండ్ అలాగే దీని రిలేటెడ్ మిస్కన్సెప్షన్స్ కూడా ఉన్నాయి. సో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ ఇక్కడ కొన్ని సజెషన్స్ ఇచ్చారు లింకింగ్ ఇట్ విత్ మెడికల్ ఎడ్యుకేషన్. సో ఈ పాలియేటివ్ కేర్ అనేది ఇంటిగ్రేట్ చేయాలి, కోర్ MBBS కరిక్యులంలో ఇంటిగ్రేట్ చేయడం ఎంతైనా అవసరం. అండ్ అలాగే టాస్క్ షిఫ్టింగ్, ఈ ప్రస్తుతం ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ లేరు కాబట్టి ప్రస్తుతం ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో, నర్సింగ్ పర్సనల్ ఉన్నారో నర్సెస్కి ఈ టాస్క్ని డెలిగేట్ చేయొచ్చు. ఈ హ్యూజ్ బేస్ మనకు ఉంది, నర్సెస్ పాపులేషన్ ఎక్కువ ఉంది మనకి. అండ్ అలాగే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళకి ఈ పాలియేటివ్ కేర్ని మనం టార్గెటెడ్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. సో దట్ రూరల్ ఏరియాస్ వరకు కూడా వెళ్తుంది. అండ్ అలాగే చూస్తే మనకి గవర్నమెంట్ షుడ్ అలొకేట్ డెడికేటెడ్గా ఫండింగ్ ఇవ్వాలి. అండ్ అలాగే పబ్లిక్ అండ్ ప్రైవేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ని ఎక్స్పాండ్ చేయాలి. కవర్ చేయడానికి పాలియేటివ్ కేర్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి ఆయుష్మాన్ భారత్ ఇట్లాంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ని ఎక్స్పాండ్ చేయాలి ఇవన్నీ కవర్ చేయడానికి. అండ్ అలాగే ఫినాన్షియలీ యాక్సెసిబుల్గా ఉండాలి. సో దాట్ అండ్ NGOస్తోని, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తోని, సో వాటితో పార్ట్నర్షిప్స్ చేసుకొని ఈ పాలియేటివ్ కేర్ అనేది ఎక్స్పాండ్ చేయాలి. మోస్ట్లీ వీటన్నిటికన్నా ముందు మనకి పబ్లిక్ అవేర్నెస్ అనేది ఎక్కువగా ఉండాలి. పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువగా ఈ పాలియేటివ్ కేర్ గురించి చెప్పాలి. సో దాట్
ఈ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ అలాగే సైకలాజికల్ సపోర్ట్. సో ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ఎ సీరియస్ ఇల్నెస్. సో ఈ పాలియేటివ్ కేర్ ఇట్లాంటి వాటి దగ్గర చాలా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే యూఎస్లో కూడా ఆల్రెడీ ఈ రోబస్ట్ మెకానిజం ఉంది. ఇన్సూరెన్స్ కవరేజ్ కవర్ చేస్తుంది, పాలియేటివ్ కేర్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. సో అట్లాంటి మేజర్ కంట్రీస్ కూడా ఫాలో అవుతున్నాయి. సో ఇండియా షుడ్ టేక్ స్టెప్స్ టువర్డ్స్ ఇట్. సో ఇక్కడ ఫైనల్గా మనకి ఇంటిగ్రేటివ్ పాలియేటివ్ కేర్ అని చెప్పేసి ఇంటిగ్రేట్ చేయాలి ఇండియాస్ హెల్త్ కేర్ ఫ్రేమ్వర్క్లోకి. ఇట్ హ్యాస్ బికమ్ ఇన్ఎవిటబుల్, తప్పనిసరి అయిపోతుంది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ కావాలి మనకి. సో మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ ఈజ్ నథింగ్ బట్ లేయర్ బై లేయర్. సో ఫస్ట్ మనకి కెపాసిటీ బిల్డింగ్ ఉండాలి. సో ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉండాలి. ఎంబెడింగ్ పాలియేటివ్ కేర్ని మెడికల్ ఎడ్యుకేషన్స్లో ఎంబీబీఎస్ కరిక్యులంలో ఇంటిగ్రేట్ చేయాలి. అండ్ అలాగే ఎంపవరింగ్ అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్. అండ్ అలాగే సిస్టమిక్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయాలి సో దాట్ ఈ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. సో కంప్లీట్లీ ఈ పాలియేటివ్ కేర్ అనేది కంప్లీట్లీ అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి అవే ఫ్రమ్ ద ఎడ్జ్. ఈ ఇడియం అనేది ఇంపార్టెంట్ మనకి. అవే ఫ్రమ్ ద ఎడ్జ్ అంటే మూవింగ్ బ్యాక్. సో వెనక్కి వెళ్ళిపోవడం. సో ఒక డేంజరస్ సిచ్యువేషన్కి ఎడ్జ్లో ఉన్నాం మనం. సో దాని నుంచి మూవింగ్ బ్యాక్, సో బ్యాక్ రావడం, దాన్నే మనం అవే ఫ్రమ్ ద ఎడ్జ్ అంటాం. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ద ఇన్సినరేషన్ ఆఫ్ టాక్సిక్ వేస్ట్ ఫ్రమ్ ద భోపాల్ ట్రాజడీ టుక్ టైమ్ అండ్ ఎఫర్ట్. ఇక్కడ ఇన్సినరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆ టాక్సిక్ వేస్ట్ని ఇన్సినరేషన్ అంటే కంప్లీట్లీ బర్నింగ్. సో ఆ టాక్సిక్ వేస్ట్ని కంప్లీట్గా బర్న్ చేస్తే మనం దాన్ని ఇన్సినరేషన్ అంటాం ఆ ప్రాసెస్ని. అండ్ ఇక్కడ చూస్తే మధ్యప్రదేశ్లో మనకి 1984లో December 3rd భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని చెప్పేసి జరిగింది. సో అందులో మనకి యూనియన్ కార్బైడ్ లిమిటెడ్ నుంచి ఆ ఫ్యాక్టరీ నుంచి మనకి మిథైల్ ఐసోసైనేట్ మనకి రిలీజ్ అయింది. సో దట్ అక్కడ క్యాజువాలిటీస్ చాలా వరకు జరిగాయి. అండ్ అలాగే టాక్సిక్ వేస్ట్ని రిమూవ్ చేయడానికి చాలా వరకు ఇట్ టుక్ టైమ్ అండ్ ఎఫర్ట్, చాలా వరకు ఎఫర్ట్స్ తీసుకున్నారు. అండ్ అలాగే ఇట్ టుక్ టైమ్ టు క్లియర్ దట్ ఆఫ్. అండ్ అలాగే ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి మీనింగ్ చూస్తే మనకి సార్డెడ్ హిస్టరీ. సార్డెడ్ అంటే డర్టీ, అన్ప్లెజెంట్ అనే మీనింగ్స్ వస్తాయి మనకి. సో నీచమైన, తెలుగులో పర్టికులర్గా చెప్పాలంటే నీచమైన అని అర్థం వస్తుంది. సో అట్లాంటి హిస్టరీ ఆ చాప్టర్ హిస్టరీలో ఉంది. 1984 భోపాల్ డిజాస్టర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ సెల్డమ్ మీనింగ్ ఇంపార్టెంట్. సెల్డమ్ అంటే రేర్లీ, అంటే అరుదుగా, రేర్గా జరగడాన్ని మనం సెల్డమ్ అంటాం. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి అండర్ ఫైర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. దట్ స్టేట్ మస్ట్ ఎన్ఫోర్స్ కంప్లయన్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఇన్ ద ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీ. సో ఇది ఎందుకు వచ్చిందంటే రీసెంట్లీ మనకి తమిళనాడులో ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీలో మనకి లాట్ ఆఫ్ డిజాస్టర్స్ అనేవి జరుగుతున్నాయి. సో అంటే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అవి ప్రివెంటబుల్, అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నప్పటికీ దే కెన్ బి ప్రివెంటబుల్. ఎక్కువగా ఇవి సమ్మర్ మంత్స్లో జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే బికాస్ ఆఫ్ హై టెంపరేచర్స్. సో లాట్ ఆఫ్ డేటా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, అదంత ఇంపార్టెంట్ కాదు మనకి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి రీసెంట్లీ మనకి జరిగిన శివకాశి దగ్గర విరుద్ నగర్లో జరిగిన ఒక ఎక్స్ప్లోజన్కి కారణం ఏంటంటే ప్రిలిమినరీ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఫ్రిక్షన్ కాజ్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్లింగ్ కెమికల్స్. సో అక్కడ ఫ్రిక్షన్ వల్ల ఆ కెమికల్స్ని ఫిల్ చేస్తున్న ప్రాసెస్లో ఫ్రిక్షన్ వల్ల ప్రిలిమినరీ రిపోర్ట్ చెప్పింది ఆ ఫ్రిక్షన్ వల్లే జరిగింది ఈ ఎక్స్ప్లోజన్ అని చెప్పేసి చెప్పారు. అండ్ అలాగే టెంపరేచర్స్ ఆ ప్లేస్లో ఎక్కువగా ఉంటాయి, డ్రైగా ఉంటాయి, హాట్ బెల్ట్ అది మనకి. సో అన్బేరబుల్లీ అవి పెరిగిపోతుంటాయి టెంపరేచర్స్. సో అండ్ అలాగే సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ కెమికల్స్ని ఏవైతే ఉంటాయో, హైలీ ఇన్ఫ్లేమబుల్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి సన్కి ఎక్స్పోజర్లో పెడతారు వీళ్ళు. సో దట్ అవి ఈజీగా దే కెన్ ఇగ్నైట్. సో స్పార్క్ కానీ ఫ్లేమ్ కానీ హై హీట్ ఉన్నప్పుడు ఈజీగా ఇగ్నైట్ అయిపోయి ఎక్స్ప్లోడ్ అయిపోతాయి. అండ్ ఈ లాక్సిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్, లాక్సిటీ అంటే అది కేర్లెస్నెస్ ఇస్ నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరర్స్ కేర్లెస్నెస్. ఈ స్టేట్ రెగ్యులేషన్కి కూడా ఇది కారణము. స్టేట్ సరిగ్గా రెగ్యులేట్ చేయట్లేదని చెప్పించారు. అండ్ లైసెన్స్ కావాలి అంటే, ఇట్లాంటి వాటికి లైసెన్స్ కావాలి అంటే సో అండర్ దిస్ పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్. సో దాని నుంచి అండర్ దిస్ ఎక్స్ప్లోజివ్స్ రూల్స్ 2008 ప్రకారం లైసెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఎక్సెసివ్ హీట్ వల్ల ఈ ప్యాకేజెస్ కంటైనింగ్ ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ నాట్ బి అలౌడ్ టు రీటైన్ ఇన్ ద సన్. కానీ ఎక్సెసివ్ హీట్లో కానీ సో నెససరీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎక్సెసివ్ హీట్లో ఉంచకూడదు. సో దట్ వీ కెన్ ప్రివెంట్ దీస్ యాక్సిడెంట్స్ ఆర్ ఫైర్ ఆర్ ఎక్స్ప్లోజన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఈ రూల్స్ని ఫాలో అవ్వడం అనేది కంపల్సరీ టు రీటైన్ ద లైసెన్స్. లైసెన్స్ తీసుకున్నారు, దాన్ని కంటిన్యూ చేయాలంటే ఈ రూల్స్ అన్నీ ఖచ్చితంగా పాటించాలి. అండ్ సేఫ్టీ మెజర్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఈ ట్రాజడీస్ చూస్తే మనకి దే ఆర్ ప్రివెంటబుల్ ట్రాజడీస్.
సో దట్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ మేక్స్ ఎ ఫేర్స్ ఆఫ్ అ స్టేట్ రెగ్యులేషన్. ఇక్కడ ఫేర్స్ మీనింగ్ ఇంపార్టెంట్. సో ఈ ప్రివెంటబుల్ ట్రాజడీస్ మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి అంటే స్టేట్ రెగ్యులేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేవి ఒక్కొక్క, అంటే ఫేర్స్ అంటే ఇక్కడ కామెడీ అని అర్థం. సో అవి సరిగ్గా పనిచేయట్లేదు. సో మళ్ళీ మళ్ళీ అవి రిపీట్ అవుతున్నాయి. అలాంటి ట్రాజడీస్ ప్రివెంట్ చేసే ట్రాజడీస్ మళ్ళీ రికరంగా మళ్ళీ అవి జరుగుతున్నాయి అంటే స్టేట్స్ హెల్ప్లెస్నెస్, అంటే స్టేట్ రెగ్యులేషన్ సరిగా లేదు, ఎన్ఫోర్స్మెంట్ సరిగా లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి డెత్స్ ఇన్ ద శాంచురీ అని చెప్పేసి రీసెంట్లీ టైగర్స్, ఒక అడల్ట్ టైగర్ అండ్ అలాగే 4 cubs మాలే మహదేశ్వర హిల్స్ వైల్డ్ లైఫ్ శాంచురీ కర్ణాటకలో ఉంది. సో అక్కడ చనిపోయాయి. సో దట్ అది ఎందుకు చనిపోయాయి అంటే, సో వాళ్ళు అక్కడ దానికి పాయిజన్ పెట్టి చంపేశారు అక్కడ ఉన్న పోచర్స్. అండ్ ఇమీడియట్ ల్యాప్సెస్, సో ఈ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నెట్వర్క్ ఆఫ్ పోచర్స్ ఎక్కువగా ఉన్నారండి. అలాగే ఈ ప్రొటెక్షన్ చేసే మ్యాన్ పవర్, మనకి షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్, ప్రొటెక్షన్ డ్యూటీస్ ఏవైతే ఉంటారో వాళ్ళకి మ్యాన్ పవర్ అనేది షార్టేజ్ ఉంది. అండ్ అలాగే వేజెస్ కూడా ఫ్రంట్ లైన్ స్టాఫ్కి డీలే జరుగుతుంది బాగా. అండ్ అలాగే దానివల్ల జంగిల్ ప్యాట్రోలింగ్ అనేది తగ్గిపోతుంది. అండ్ అలాగే ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు కంపెన్సేషన్స్ అవి సరిగ్గా రిలీజ్ చేయట్లేదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ అండ్ అలాగే ఒకవేళ ఎవరైనా సరే ఈ నేరం చేసి పట్టుబడినా సరే వాళ్ళకి కన్విక్షన్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కన్విక్షన్ రేట్స్ ఆర్ సో పూర్. అండ్ ఇక్కడ చూస్తే మనకి బాందీపూర్, నాగర్హోలే, హిల్స్ ఈ నేషనల్ పార్క్స్, బాందీపూర్ నేషనల్ పార్క్ అండ్ అలాగే నాగర్హోలే నేషనల్ పార్క్ కూడా మనకి కర్ణాటకలోనే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి క్రాప్ డిప్రెడేషన్ బై ఎలిఫెంట్స్ అండ్ అలాగే లైవ్ స్టాక్ కిల్లింగ్స్ బై టైగర్స్ ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే క్రాప్ని నాశనం చేస్తున్నాయి ఆ చుట్టుపక్కల ఉన్న ఎలిఫెంట్స్. అండ్ అలాగే టైగర్స్ ఏవైతే ఉన్నాయో అవి లైవ్ స్టాక్స్ని చంపేస్తున్నాయి, అంటే గేదెల్ని, ఆవుల్ని చంపేస్తున్నాయి. సో దట్ వీటికి కాంపెన్సేషన్ అనేవి సరిగ్గా ప్రొవైడ్ చేయట్లేదు గవర్నమెంట్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి గోవా తమ్నర్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్ మనకి కాళీ టైగర్ రిజర్వ్ నుంచి ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. అండ్ అలాగే షరావతి స్టోరేజ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మినీ హైడల్ ప్రాజెక్ట్స్కి కూడా సెన్సిటివ్ ఏరియాస్ నుంచి పర్మిషన్ అనేది ఇచ్చారు. సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఒక డిటరెంట్ కింద యాక్ట్ చేస్తున్నాయి ఇవి. సో ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు, కన్జర్వేషన్ ఎఫర్ట్స్ సరిగ్గా చేయట్లేదు. సో దట్ ఇది మనకి ఇట్ లీడ్స్ టు హ్యాబిటెట్ ఎన్క్రోచ్మెంట్. సో హ్యాబిటెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎన్క్రోచ్ అయిపోతున్నాయి. అండ్ అలాగే ఫ్రాగ్మెంటేషన్ అండ్ డిస్టర్బెన్స్ అండ్ ఫోర్సింగ్ వైల్డ్ లైఫ్, ఈ వైల్డ్ లైఫ్ ఏదైతే ఉన్నాయో హ్యూమన్ ల్యాండ్స్కేప్స్లోకి స్ట్రే అంటే వచ్చేయడం. ఈ వైల్డ్ లైఫ్ అనేది హ్యూమన్ సెటిల్మెంట్స్లోకి వచ్చేస్తున్నాయి. సో ఎందుకంటే వాళ్ళ హ్యాబిటెట్స్ ఎన్క్రోచ్ అయిపోవడం వల్ల. అండ్ అలాగే దిస్ ఇన్ టర్న్ అగ్రవేటింగ్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్. సో దట్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ ఆర్టికల్ పర్ఫెక్ట్ మెకానిజం ఫర్ ఈఎల్ఐ స్కీమ్స్. ఈఎల్ఐ స్కీమ్ నిన్న ఆర్టికల్లో క్లియర్గా చూసాం. మనకి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ యూనియన్ క్యాబినెట్ అనేది అప్రూవ్ చేసింది. సో మనకి యూనియన్ లేబర్ మినిస్టర్ ఎవరంటే మన్సుఖ్ మండవియా. సో అకార్డింగ్ టు దిస్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏంటంటే ఫస్ట్ టైం ఎంప్లాయీస్ని ప్రమోట్ చేయడం కోసం, సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించడం కోసం ఈ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళకి ఇస్తారు. సో ఈ ఇన్సెంటివ్స్ 2 years పాటు ఇస్తారని చెప్పి చదువుకున్నాం. సో అందులో 1 month వేజ్ కూడా ఇస్తారు, అప్ టు 15,000 in 2 installments. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ 6 months ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అండ్ అలాగే సెకండ్ వన్ ఆఫ్టర్ 12 months ఆఫ్ సర్వీస్. సో 2 installmentsలో ఇస్తారు. అండ్ 1 lakh శాలరీ ఉన్నంత వరకు ఎలిజిబుల్. సో అండర్ దిస్ స్కీమ్. సో ఈఎల్ఐ స్కీమ్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి సెంటర్ గివ్స్ గ్రీన్ సిగ్నల్ ఫర్ బైక్ ట్యాక్సీస్, ర్యాపిడో హెయిల్స్ మూవ్. సో కర్ణాటకలో రీసెంట్లీ మనకి ర్యాపిడో సర్వీసెస్ని, ఇట్లాంటి బైక్ ట్యాక్సీస్ని ఆపేసింది సో గవర్నమెంట్. సో ఇక్కడ చూస్తే సెంటర్ గివ్స్ గ్రీన్ సిగ్నల్, కాకపోతే సెంటర్ వచ్చేసి మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దట్ ఈ రైడ్ హెయిలింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ర్యాపిడో, ఊబర్ ఇట్లాంటివన్నీ, సో వాటికి సెంటర్ అలౌడ్ టు ఇంక్లూడ్ దెమ్ ఇన్ నాన్ ట్రాన్స్పోర్ట్ మోటార్ సైకిల్స్ కింద ఇంక్లూడ్ చేయడానికి సో గైడ్లైన్స్ అనేవి ఇచ్చింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, సో ఇది మనకి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేసింది July 1st ఫర్ స్టేట్ గవర్నమెంట్స్కి టు ఇష్యూ లైసెన్సెస్ అండ్ రెగ్యులేట్ అగ్రిగేటర్స్ ఇస్ నథింగ్ బట్ ఈ జాయింట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి అండ్ అలాగే లైసెన్స్ని ఇష్యూ చేయడానికి కూడా సో సెంటర్ అనేది గైడ్లైన్స్ ఇష్యూ చేసింది స్టేట్ గవర్నమెంట్స్కి. అండ్ ఇక్కడ చూస్తే స్టార్లింక్ స్టెప్స్ ఇంటూ శ్రీలంక, ఇట్స్ థర్డ్ మార్కెట్ ఇన్ సౌత్ ఏషియా. సో స్టార్లింక్ అనేది ఒక స్పేస్ ఎక్స్ ఆపరేటెడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇది స్పేస్ ఎక్స్ ఎలోన్ మస్క్ కంపెనీ.
అండ్ ఇది మనకి ఫస్ట్ టైం సౌత్ ఏషియాలో ఫస్ట్ కంట్రీ వచ్చేసి మనకి భూటాన్ అండ్ బంగ్లాదేశ్, అండ్ దిస్ ఇస్ ద థర్డ్ కంట్రీ టు స్టెప్ ఇన్. సో ఈ స్టార్లింక్ అనేది దీని సర్వీసెస్ శ్రీలంకకి రావడంతో సో శ్రీలంక బికేమ్ ఇట్స్ థర్డ్ కంట్రీ ఇన్ సౌత్ ఏషియా. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇరాన్ హాల్ట్స్ కోఆపరేషన్ విత్ న్యూక్లియర్ వాచ్ డాగ్ ఆఫ్టర్ స్ట్రైక్స్ బై ఇజ్రాయెల్ యుఎస్. సో యుఎన్ న్యూక్లియర్ వాచ్ డాగ్ గురించి మనం ప్రీవియస్ అనాలిసిస్లో చూసాం మనం క్లియర్గా. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వియన్నాలో ఉంది, ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నాలో ఉంది. సో ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్, సో ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ ఈయన ఫార్మల్లీ సో ఎనాక్ట్ చేశారు. ఒక పార్లమెంట్లో ఓటింగ్ జరిగిన తర్వాత సో ఈ కాంప్లైన్స్ అనేది సస్పెండ్ చేశారు విత్ ఐఏఈఏ. సో ఈ కోఆపరేషన్ అనేది న్యూక్లియర్ వాచ్ డాగ్ అయిన ఐఏఈఏతో ఆపేసింది ఇరాన్. సో ఎందుకు అంటే ఆఫ్టర్ స్ట్రైక్స్, బికాస్ ఆఫ్ ద స్ట్రైక్స్ మేడ్ బై ఇజ్రాయెల్ అండ్ యుఎస్. ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ వీడియో మీరు ఎక్కడి దాకా వచ్చినట్లయితే డన్ అని చెప్పేసి కామెంట్ చేయండి, సో దట్ ఇట్ యాక్ట్స్ అస్ ఏ నోట్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ కన్సిస్టెంట్. అండ్ అలాగే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఆ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ వీ గెట్ టు నో హౌ మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ రిలేటెడ్ టు వీచ్ ఎగ్జామ్ దే ఆర్ ప్రిపేరింగ్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో దట్ దాని రిలేటెడ్ మనం ఏమన్నా వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అండ్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో, సో దట్ వీ కెన్ లుక్ ఇన్ టు ఇట్. ఇఫ్ ఎనీ videos further we can do, so that we can look into it. And that's it. Thank you for watching.